ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళ అసలు స్వరూపం అర్థమైపోయింది. ఇవాళ వీళ్ళు తప్పించుకోలేరు. హుజురాబాద్ కాదు, హుజురాబాద్లో ప్రజానికం ఏ తీర్పు అయితే ఇచ్చిందో రేపు యావత్ తెలంగాణలో కూడా అదే తీర్పు పునరావృతం కాబోతుంది. కేసీఆర్ నైజమేందో, కేసీఆర్ స్వరూపమేందో, కేసీఆర్ యొక్క లోపల అంతరంగంలో భావనేందో ఇవాళ పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ ప్రజానికాన్ని నేను పిలిపిస్తున్నా. ఇవాళ ఇప్పటికైనా కేసీఆర్ మోసపు మాటలు కావచ్చు, కేసీఆర్ యొక్క నేతృత్వ పద్ధతులు కావచ్చు అర్థం చేసుకోమని చెప్పి కోరుతాను. ఆయనకు ఏం కావాలి? అంబేద్కర్ రాజ్యాంగం 100 సంవత్సరాలకు ఆయన అధికారాన్ని ఇస్తలేదు. అంబేద్కర్ రాజ్యాంగం దోచుకోవడానికి ఆస్కారం ఇస్తలేదు. అంబేద్కర్ రాజ్యాంగం రేపు కొడుకు మనవడు ఇంకో మనవడు రాజ్యం వెళ్ళడానికి ఆస్కారం ఇస్తలేదు. అంబేద్కర్ రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగం పేదలకు హక్కులు ఇచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగం ఇవాళ పేదలకు అండగా ఉంది. కాబట్టి పేదలకు అండగా ఉండేటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం అంటే పేదలను అవమానపరచడమే. కాబట్టి ఇలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే ముఖ్యమంత్రికి పరిపాలించే అధికారం ఉండదు, పరిపాలించేటువంటి హక్కు ఉండదు. కాబట్టి ఇవాళ బేషరతుగా రాజీనామా చేయాలి, లేకపోతే ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.